ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే మొట్టమొదటిగా ఫోకస్ చేసేది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల మీద. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకి మెరుగైన విద్యను అందించాలి, ప్రభుత్వ పాఠశాలలకి మెరుగైన సౌకర్యాలను అందించాలి, ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థుల్ని ఆకర్షితుల్ని చేయాలి అని అనేకమైన కొత్త కొత్త ఐడియాలజీతో ముందుకు వస్తూ ఉంటారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలకి ఎందుకు పిల్లలు ఆకర్షితులు అవ్వరు? ఎందుకు ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే పిల్లలు ఆకర్షితులు అవుతారు? పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు కూడా ఎక్కువ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లోనే జాయిన్ చేయడానికి ఇష్టపడతారు. అప్పులు చేసైనా సరే ప్రభుత్వ పాఠశాలలకి ఎందుకు పంపించరు? ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే అండి, మనము ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా సరే మనం చేయాల్సిన పని ఒకటిసారి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లల్ని ఆకర్షించడం కాదు, తల్లిదండ్రులకు ఒక నమ్మకం రావాలి. ఈరోజు ప్రైవేట్ పాఠశాలల వైపు ఎందుకు తల్లిదండ్రులు పరుగులు పెడుతున్నారంటే, అది అప్పులు చేసినా సరే, అక్కడ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసినా సరే, అప్పు చేసినా సరే మా పిల్లవాడిని, మా బిడ్డని ప్రైవేట్ స్కూల్లోని చదివిపిస్తాం కానీ ప్రభుత్వ స్కూల్లో చదివించాం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్నంత సౌకర్యము ప్రభుత్వ పాఠశాలలో ఎప్పటికీ ఉండవు అని బలంగా నమ్మారు వాళ్ళు. ఈరోజు ఆ నమ్మకాన్ని తీసేయాలి అంటే, ఈరోజు పేరెంట్స్ తాలూకు ఒక ఆలోచనని మనం మలచాలి అంటే, పేరెంట్స్ అందరినీ ప్రభుత్వ పాఠశాలకి ఆకర్షించే విధంగా మనం మార్చాలి అంటే, మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి నిర్ణయం స్కూళ్ళకి రంగులు వేయటము, కొత్త బల్లాలు వేయటము, కొత్త ఫ్యాన్లు బిగించడము కాదు సార్. ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి అని ఒక జీవో తీసుకురావాలి. అదేవిధంగా ఏ రాజకీయ నాయకుడైతే ఒక ఎమ్మెల్యే ఉన్నాడో, ఒక ఎంపీ ఉన్నాడో, ఒక మంత్రి ఉన్నాడో, ఒక సర్పంచ్ ఉన్నాడో, ఒక జెడ్పీటీసీ ఉన్నాడో, ఒక ఎంపీటీసీ ఉన్నాడో, ఎవరన్నా కానీ ఏ రాజకీయ నాయకులైతే వాళ్ళ బిడ్డలు ఎవరైతే స్కూళ్ళకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. అలా చదివితేనే మీకు ఆ పదవులు ఉంటాయి, లేకుంటే మిమ్మల్ని ఆ పదవుల నుంచి బర్త్రఫ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక జీవోని తీసుకొస్తే తల్లిదండ్రులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలను వదిలేసి ప్రభుత్వ పాఠశాల వైపు మరులుతారు. పిల్లల ఖర్చుల కోసం, పిల్లల స్కూల్ ఫీజుల కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు, బంగారాలు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు, ₹1 ₹2 వడ్డీలు తీసుకురావాల్సిన అవసరం ఉండదు. బిడ్డలు ప్రశాంతంగా చదివించుకుంటారు. ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ పాఠశాలల్లో దొరికే అద్భుతమైన విద్య ప్రైవేట్ పాఠశాలలో దొరకదండి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఈరోజు అధ్యాపకులు, లెక్చరర్స్ వస్తుంటారండి, చెప్తుంటారండి, కానీ వాళ్ళని ఏ క్రైటీరియా తోటి రిక్రూట్మెంట్ చేస్తారండి? కానీ అదే ప్రభుత్వ పాఠశాలలో ఒక టీచర్ని నియామకం చేయాలి అంటే ఆయన టెట్ క్వాలిఫై అవ్వాలా, బీఈడీ రాయాలా, డిఎస్సి క్వాలిఫై అవ్వాలా, ఇంటర్వ్యూ ఫినిష్ చేయాలా? ఈ హడిల్స్ అన్నీ దాటితే కదా ఒక ప్రభుత్వ పాఠశాలకి ఒక టీచర్ని మనం నియామకం చేయగలం. కాబట్టి ప్రభుత్వాలు ఇటు సైడ్ ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం అధికారాల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించాలా, ప్రభుత్వ పాఠశాలకి మెరుగైన సౌకర్యాలు అందించాలా, ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాలి అంటే సరిపోదండి. మన విధానాలు మార్చుకోవాలా. ఒకప్పుడు ఎప్పుడూ లేని ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా ఈరోజు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి, రోజుకొక కొత్త పేరుతో పుట్టుకొస్తున్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు ఆకర్షితులు అవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. వాళ్ళ బిడ్డల్ని గొప్పలకు పోయి చదివించాలి అని చెప్పేసి. నాకు తెలిసి ప్రభుత్వ పాఠశాలలో దొరికేంత విద్య ఇంకెక్కడ దొరకదండి. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో ఏదైతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో దాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉంచి, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలందరూ, రాజకీయ నాయకుల పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకు తమ బిడ్డల్ని పంపిస్తే ఆటోమేటిక్గా ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ ఆలోచన కూడా మారుద్ది. వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డల్ని, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో పనిచేసే ఒక డాక్టర్, ఒక పోలీస్, వీళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలు ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తుంటే మనకేమి రోగం? ఈరోజు మన నియోజకవర్గ ఎమ్మెల్యే, మన ఊరు సర్పంచ్, మన మండల జెడ్పీటీసీ, మన గ్రామ ఎంపీటీసీ, వీళ్ళ బిడ్డలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంటే మనం ఎందుకు ఈ ప్రైవేట్ పాఠశాలలో అప్పులు చేసి మన బిడ్డల్ని చదివించాలని ఒక ఆలోచన ఆ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు కూడా వస్తుంది కదా. కాబట్టి ఆ పేరెంట్స్ తాలూకా ఆలోచన మార్చాలి అంటే ప్రభుత్వాలు వాళ్ళ ఆలోచించే విధానం కూడా మార్చి ఇలాంటి ఒక జీవన్ పాస్ చేస్తే ఈరోజు పిల్లల చదువుల మీద తల్లిదండ్రులకి పెద్ద బర్డెన్ అనిపించదు, అప్పుల పాలు అవ్వరు. ఒకసారి దాని సైడ్ థింక్ చేయండి.